హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో వాలిక్యాది మహర్షుల జననం గురించి చదువుకున్నామండి. ఇవాళ శివపార్వతి కళ్యాణంలో భాగంగా బ్రహ్మగారు ఆ వివాహ యజ్ఞంలో శివపార్వతుల చేత తదనంతర కార్యక్రమాన్ని వేదోక్తంగా అనుష్ఠింపచేశారు. వారిద్దరికీ శిరస్సులపై అభిషేకింపచేసి ధ్రువ నక్షత్ర దర్శనాన్ని చేయించి ఆపై హృదయస్పర్శ కర్మను జరిపించాడు. విప్రులు స్వస్తి పఠనాన్ని మహదానందంతో సాగించారు. పాలలోచనుడు పురోహితుల ఆజ్ఞ మేరకు గిరిజాదేవికి సీమంతంపై సింధూరాన్ని ఉంచాడు. ఆపై బ్రహ్మగారు వారిద్దరిని ఒకే ఆసనంపై కూర్చుండబెట్టి పిమ్మట హోమశేష ద్రవ్యాన్ని వధూవరులు భుజించారు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల వివాహ యజ్ఞం సుసంపన్నం కాగా శంకరుడు నవరత్నాలతో నింపిన పూర్ణపాత్రను బ్రహ్మకట్నంగా పితామహునకిచ్చి సంతోషపెట్టాడు. తక్కిన బ్రాహ్మణులందరికీ యథోచితంగా సత్కరించాడు. అందరూ జయ జయధ్వానాలు చేసి హిమవంతుని వద్ద సెలవు తీసుకుని స్వస్థానాలకు తిరిగి వెళ్లారు. అటు పిమ్మట స్త్రీల కార్యక్రమం మొదలైంది. హిమవంతుని రాజధాని నగరంలోని పుణ్యస్త్రీలందరూ ఒకరినొకరు మంగళకరమైన నామధేయాలతో పిలుచుకుంటూ చేయి చేయి పట్టుకొని కేరింతలతో కలకలారావాలతో హర్షధ్వానాలు చేస్తూ పాదకటకాలు గల్లని మ్రోగా పూల వాసనలు రంజిల్లా యువతుల కరకంకణ నిక్వానాలను నవ్వుల కిలకిల రావాలను ద్వారపంజరస్థ క్రీడాంగనులను అనుకరింప హిమవంతుని రాజసౌధానికి వచ్చి చేరారు. వచ్చి నూతన వధూవరులైన గిరిజాశంకరులను కన్నుల పండుగగా అలంకరించి వాసగృహంలో ప్రవేశపెట్టారు. తారకాసురుని బాధల నుండి సర్వ సుపర్వులు విముక్తి పొందటానికి తగిన సమయం ఆసన్నమైందని, నిండు యవ్వనంతో భర్త మరణంతో ఎండి మ్రోడైన రతి జీవితంలో పండు వెన్నెలలు విరిసే శుభతరుణం సమీపించిందని ఎరిగిన 16 మంది దివ్యాంగనలు మహాదరంతో వచ్చారు. సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వాహ, రోహిణి, పృథివి, శతరూప, సంజ్ఞ, రతి వీరందరూ వచ్చి శయ్యనలంకరించిన శంకరునితో తీయగా ఇలా మాట్లాడారు. ఓ సర్వజ్ఞ శంకర, ప్రాణాధికమైన నీ ప్రియురాలు సతీదేవి నీకు లభించింది. రాకాచంద్రుని పరిహసించే ఈ పార్వతి ముఖ సందర్శనం మాత్రం చేతనే సర్వతాపాలు నశిస్తాయి. నీ తాపం తొలగిపోతుంది. ఈ పైన నీకు వియోగం ఉండబోదు. ఈ సతీ నాకాశ్రితురాలు కాగలదు అని సరస్వతి భావిశుభాన్ని పలికింది. ఓ మదనాంతక, ఈ పాటి బిడియాన్ని విడిచి నీ ఎదలో ఈ సతీదేవిని దాచుకో. ఈమె నీ ప్రాణవాయువు అని లక్ష్మీదేవి సరసంగా ఎత్తిపొడిచింది. ఓ తరణేందుధర, ఎవరికోసం నువ్వింతకాలం విరహంతో వేగి విలపించావో ఆ సతీదేవి నీకు తిరిగి దక్కింది. నీ హృదయంలో పదిలంగా భద్రపరుచుకో. ప్రియురాలి విషయంలో లజ్జకు తావులేదు సుమా అని శచీదేవి అనునయించింది. స్వర్ణ శోభాన్విత అయిన నీ సఖి యొక్క అరవింద సదృశమైన హస్తాన్ని పట్టుకొని తుమ్మెతరెక్కల వంటి ఆమె కురులను మృదువుగా సవరించు. దీన్ని మించిన సౌభాగ్యం మరొకటి లేదు సుమా అని గంగాదేవి సుమధురంగా పలికింది. ఓ భావజ్ఞ, సర్వాంతర్యామి అయిన నీకు తెలియని మనోభావం లేదు కనుక ఈ ఉమాదేవి మనోభావాన్ని గుర్తించమసులుకో అని వసుంధర మృదువుగా చెప్పింది. ఓ నీలకంఠ, భోజనాలయ్యాక స్త్రీలకు ఇంకా పని మిగిలి ఉంటుంది కనుక నువ్వు పార్వతికి తాంబూలమిచ్చి శయనింపవచ్చు అని లోపాముద్ర లోకధర్మాన్ని చెప్పింది. ఓ పాలలోచన, మేనాదేవి ఈ వివాహానికి మొదట్లో అంగీకరించలేదు. నేను ఆమెకు అనేక యుక్తులను చెప్పి ఒప్పించాను కనుక ఈ సుకుమారి అభిష్టాన్నెరిగి ప్రవర్తించు అని అరుంధతి దాంపత్య ధర్మాన్ని చెప్పింది. ఓ లోకనాయక, నువ్వెంత ధర్మజ్ఞుడవైన స్త్రీల వచనాలను తోసిపుచ్చకు, మన్నించు. వివాహ వ్యవహారాలలో స్త్రీలకు ప్రాగల్భం ఉంది సుమా అని దాంపత్య ధర్మాన్ని చెప్పింది స్వాహాదేవి. అందరికంటే పెద్ద ముత్తైదువ అతిథి పార్వతికిలా హితోపదేశం చేసింది. కుమారి, భోజనాంతమందు నీ ప్రాణప్రియుడైన శంకరునకు ముఖసద్యూర్ధమైన ప్రేమతోనూ ఆదరంతోనూ శుద్ధ జలాన్ని భక్తితో అందియటం మరిచిపోకుసుమా. ఇట్టి ప్రేమ దంపతుల మధ్య దుర్లభం. ఇలా రసోచిత వాక్కులను పలికిన ఆ పతివ్రతామ తల్లులను సముదంచిత రీతిన సత్కరించి పరమేశ్వరుడు మనోవాంఛాతృప్తుడై ఆనందంలో మునిగిపోయాడు. ఆ పతివ్రతామాతలు ఎంత గొప్పగా చెప్పారో కదండి. తదుపరి ఏం జరుగుతుందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.